నమస్కారం అండి, నేను మీ పద్మావతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే డిష్ గుమ్మడికాయ హల్వా. ఒక గుమ్మడికాయ తురిమి పెట్టుకోవాలి. చిటికెడు ఇలాచీ పౌడర్, 50 గ్రాముల కాజు, ఒక 25 గ్రాములు చిరంజి, 4.5 గ్లాసులు పంచదార. ఇది గుమ్మడికాయ గింజలు వేసుకుంటే బాగుంటుంది బైండింగ్కి. 1 కప్పు నెయ్యి. ముందుగా పంచదార స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలండి. నీళ్లు పోయకూడదు, నీళ్లు పోయకుండా తిప్పుతూ కరిగించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. నీళ్లు పోయకుండా పెట్టాను కదా, 20 నిమిషాలు పడుతుంది పాకం రావడానికి. కలుపుతూ ఉండాలి, కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. దింపేస్తున్నానండి, పాకం తీసి పక్కన పెట్టేసి గుమ్మడికాయ పెడుతున్నాను. గుమ్మడికాయ పెట్టాను, దీన్ని కూడా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తురుముకున్నాం కాబట్టి కొంచెం అయినా సరే గుమ్మడికాయ కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒంటికి గుమ్మడికాయ కూడా చాలా మంచిదండి, ఫైబర్ ఉంటుంది అందులో. తీయగా చాలా బాగుంటుంది హల్వా. ఎక్కడా చేయరు ఈ హల్వాని, అసలు చూసి ఉండరు మీరు, అంత బాగా ఉంటుంది ఇది. చూసారు కదండి, గుమ్మడికాయ తురుము బాగా ఉడికిపోయింది. ఇది ఇంతసేపు ఉడకడానికి సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి, అడుగంటకుండా. ఇది ఇంతసేపు ఉడికింది కాబట్టి ఇలా మెత్తగా గుజ్జుగా అయిపోయింది. దీన్ని తీసి ఆ పాకంలో వేసి కలిపి ఉడకపెట్టేసేయాలి. ఇలా దగ్గరకు వచ్చేసిందండి. ఈ ఉడికి ఈ హల్వా లాగా తయారైంది బాగా. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు ఇందులో వేద్దాం. మొత్తం కలిపేసి ఉడకనిద్దాం కొంచెం. ఇలాచీ పొడి వేస్తున్నాను. కొద్దిగా పోస్తున్నాను నెయ్యి లాస్ట్లో ఎందుకు పోస్తామంటే బాగా కలిసి ఉడికిపోయి నెయ్యి బాగా పైకి తేలుతుంది, అందుకని చివర్లో పోయాలి. రెడీ అయిపోయింది. చివరిగా దీనికి కాజు, సార పలుకులు నెయ్యిలో వేయించేసి వేసేద్దాం. గుమ్మడికాయ తురుముకోవడం కొంచెం కష్టము, టైం పడుతుంది. ఇద్దరు హెల్ప్ తీసుకొని తురుము వేసుకుంటే తొందరగా అయిపోతుంది. తర్వాత పంచదార పాకంలో నీళ్లు పోయకూడదు, నీళ్లు పోయకుండా పంచదార పాకం పట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని. నెయ్యి వేస్తున్నాను. దీంట్లో కాజు, ఇది కొంచెం ఎర్రగా వేగిపోయింది. సారపలుకు కూడా దీంట్లో వేస్తున్నాను.
వేయించుకున్నది కాజు సార పలుకులు ఇందులో వేసేసి కలిపేద్దాం. కలుపుతున్నాను, బాగా కలిపేసి దింపేయడం. వేడి వేడి గుమ్మడికాయ హల్వా రెడీ. ఎంత బాగుంటుందో, ఎక్కడ చూసుండరు ఇలాంటి హల్వాని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొంచెం ప్రాసెస్ లెంతీ అండి, కాకపోతే చాలా రుచిగా బాగా ఉంటుంది. గుమ్మడికాయ హల్వా ఎలా తీయగా ఉంటుందో అందరి జీవితాలు అలా తీయగా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.